నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు 12 గంటల నిరాహార దీక్షను మన గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు గుంటూరులోని తన నివాసంలో తనయుడు ఎర్రపతినేని నిఖిల్ తో కలిసి మొదలుపెట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. కరోనా ప్రభావం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా రైతులు తమ పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేక అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, పెట్టిన పెట్టుబడులు రాక, కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక, ధాన్యాన్ని కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, పండ్ల తోటల్లో పండిన పంటలు కానీ ఎన్ని కొనే పరిస్థితి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా గ్రామాలకు వచ్చి కొనాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా మహమ్మారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కరోనా మహమ్మారిని పడిన వ్యక్తులకి సంవత్సరం పాటు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల ధరలు ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల సరుకులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా రోజుకు 300 రూపాయల చొప్పున 3 నెలల పాటు వాళ్ళకి డబ్బులు కూడా అందజేయాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, పల్వరైజింగ్ మిల్స్ లో పనిచేసే కార్మికులు, సున్నం బట్టీల్లో పనిచేసే కార్మికులు, రైస్ మిల్లో పనిచేసే కార్మికులు, ఎవరైనా కార్మికులకి గురజాల నియోజకవర్గంలో పనిచేసే కార్మికులందరికీ కూడా రోజుకు 500 రూపాయల చొప్పున రాబోయే 3 నెలల కాలం కూడా ఇవ్వాలి. మూసేసిన అన్నా క్యాంటీన్లను కూడా తిరిగి తెరిపించాలి. చంద్రన్న బీమా తిరిగి ప్రవేశపెట్టి చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు చెల్లించాలా. అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టును కూడా ఇమీడియట్ గా పూర్తి చేయాలి. రాజధానిని అమరావతిలోనే కొనసాగేటట్లు కూడా ఈ ప్రభుత్వం చూడాలి. ఈరోజు కరోనా విషయంలో చూస్తే కరోనా మహమ్మారిన బారిన పడి క్వారంటైన్ తరలించిన వ్యక్తులకు కూడా సరైన ఆహారం అందించట్లేదు, మంచినీళ్లు అందించట్లేదు. వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆరంభించే పరిస్థితులున్నాయి. ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వట్లే. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కరోనా లేని రాష్ట్రంగా చేస్తారని చెప్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం కరోనా ఎక్కడికి పోదు, ఇది జ్వరం లాంటిది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, దీంతో సహజీవనం చేయాలని చెప్పడం చాలా దుర్మార్గం, చాలా హేయమైన చర్య. ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి కరోనాని కట్టడి చేసి ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి సహజీవనం చేయాలా, ఎక్కడికి పోదు, జ్వరం లాంటిదంటే మరి ఇంతమంది 100 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు చనిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎందుకు చనిపోతున్నారు. ఈ మహమ్మారిని అందరినీ కట్టడి చేయాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఉన్నాయంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందంటే ప్రధానమంత్రి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు సలహాలు సంప్రదింపులు చేస్తా ఉన్నారు, మీడియా సలహాలు తీసుకుంటున్నారు, మాజీ ప్రధానులు మాజీ రాష్ట్రపతులు సలహాలు తీసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంతవరకు కనీసం ప్రతిపక్షాలను సంప్రదించలా, మీడియా వాళ్ళని సంప్రదించలా. ఎవరిని సంప్రదించకుండా కరోనాను ఏ విధంగా కట్టడి చేయాలో మరి తెలియకుండా కేవలం అహంకారపూరితమైన చర్యతో ఈరోజు ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరాలి. మేము పెట్టిన డిమాండ్లు సామాన్య ప్రజానీకం పేదవాళ్ళకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఈరోజు 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తా ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మరి ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి. ఈ నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించి పేద ప్రజానీకాన్ని ఆదుకొని వాళ్ళందరినీ కూడా ఆకలి లేకుండా చూడాల్సిన బాధ్యత, నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేసి ఆకలి లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కోరుతూ ఈరోజు గురజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున, గుంటూరు జిల్లా తరఫున ఈరోజు 12 గంటల నిరాహార దీక్ష కూడా మరి ప్రజలకు సంఘీభావంగా ఈ డిమాండ్లన్నీ నెరవేర్చడం కోసం కూడా ఈ 12 గంటల నిరాహార దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ప్రకాశం
జిల్లా మార్కాపురం భావన్య ఆగ్రో ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారి మరియు గుంటక సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో 5 రకాల పండ్లు కేవలం 100 రూపాయలకే అందజేస్తున్నారు. వేసవి కాలంలో మరియు కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో మంచి పండ్లను జనాలకు 100 రూపాయలకే 5 రకాల పండ్లు అందజేస్తున్నారు. ఈ 5 రకాల పండ్లలో మంచి సి విటమిన్ మరియు యాంటీబాడీస్ కరోనాని ఎదుర్కొనే శక్తిని మన శరీరంలో పెంపొందిస్తాయని పండ్లను విక్రయించిన మార్కాపురం ప్రజలు తెలిపారు. ప్రతి ఫ్రూట్ చూసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కావాలని చెప్పి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. మన మార్కాపురం గ్రామంలో మరి భావన్య ప్రొడ్యూసర్స్ ఆగ్రో ప్రొడ్యూసర్స్ వారు మరి ఇంత ఎండాకాలంలో కూడా వేసవి కాలంలో ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ యొక్క సందర్భంలో అందరికీ కూడా 100 రూపాయలకే ఈ 5 రకాల పండ్లు ఇస్తున్నారు. ఈ పండ్లన్నింటిలో కూడా మంచి క్వాలిటీ రకమైనవి, వీటిలో సి విటమిన్ అనేది బాగా ఉంటుంది. ఎండలకు ఈ రకరకాల పండ్లు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల కరోనా బారిన పడకుండా ఉంటాం. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునారెడ్డి గారి సారథ్యంలో కరోనా వైరస్ లాక్డౌన్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మార్కాపురం మున్సిపాలిటీ బోర్ ఆపరేటర్లకు అండ్ అటెండర్లకు అండ్ కంప్యూటర్ ఆపరేటర్లకు 108 మందికి ఈరోజు మార్కాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చిర్లంచెర్ల బాలకృష్ణ మురళి గారి 10 రకాల నిత్యావసర సరుకులు కిట్లను మున్సిపల్ కమిషనర్ నయీం బాషా గారు అండ్ డిఈ సుబాని గారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంషీర్ అలీబేగ్ గారు, డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ ప్రసాద్, బొగ్గరపు శేషయ్య, తడికమల్ల బాలుడు, చాటకొండ చంద్ర, నాగరాజు, సురేష్, భాస్కర్, అరుణ్ కుమార్, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మార్కాపురం మొత్తం 3,000 కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు చెప్పారు. చెప్పి కింద కాసింది కె వెంకటేశ్వర రెడ్డి, అంకాల్ రెడ్డి అన్న, పరిమల్ అన్న, రషీద్ బాష. అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా అహర్నిశలు కృషి చేస్తున్న మా మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ బోర్వెల్ ఆపరేటర్లకి, వాటర్ వర్క్స్కి అందరికీ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో, డిఈ సుబాని గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని కార్మిక వర్గాలు, శానిటరీ వర్కర్స్ని మరియు బోర్ ఆపరేటర్స్ని మరియు ఏఎన్ఎంస్ని, ఆశా వర్కర్స్ని అందరినీ కూడా మా శాసనసభ్యులు కుందూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో పట్టణంలో నిరుపేదలందరికీ కూడా సుమారుగా 6,000 కిట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా అందరి సహాయ సహకారాలు వీటన్నిటికంటే కూడా మా శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏది జరుగుతున్నాయని తెలియడానికి సంతోషిస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు మేమున్నామంటూ అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ దాతృత్వం కనబరిచారు. అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలనే సంకల్పంతో ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 పేద కుటుంబాలకు 12 కోడిగుడ్లు, గుడ్ లైఫ్ ప్యాకెట్, గ్లూకోజ్ ప్యాకెట్స్ సమకూర్చారు.
కార్యక్రమాన్ని అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసంశెట్టి వరలక్ష్మి చిన్నబాబు చేతుల మీదుగా పేదలకు పంపిణీ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు సహాయం అందించాలనే దృక్పథంతో ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం శివారు మార్కెట్లో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 400 నిరుపేద కుటుంబాలకు ప్రతి ఇంటికి బిర్యానీ పార్సిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకటేష్, రాజేష్, శేఖర్, శ్రీను, స్వామి, వెంకటేష్, రవి, సురేష్, నాగబాబు, రమణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ నందు నిరుపేద కుటుంబాలైన నిరుపేద వారికి బిర్యానీ పంచడం జరిగింది. 400 మందికి పంచడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరూ తెల్లగట్ట నుంచి చాలా కష్టపడి బిర్యానీ వండి అందరికి పంచిపెట్టి అందరికీ కృతజ్ఞతలు. విజయవాడలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసులకు తమ సాంఘిక భావం ప్రకటించిన సిపిఐ నేత దోనేపూడి. విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన సిపిఐ నేత దోనేపూడి శంకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు బెజవాడ పోలీసు వారు రాత్రనక పగలనక తేడా లేకుండా ప్రజాక్షేమం కోసం పాటుపడుతూ వారు చేస్తున్న కృషి, వారి సేవలు మరువలేనివని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంలో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా పోలీసు శాఖ, జర్నలిస్టు మిత్రులు, వైద్య ఆరోగ్య సిబ్బంది చేసేటువంటి సేవలు అపారమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులతో సహా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యంగా రెడ్ జోన్ ఏరియా 2 టౌన్ పోలీస్ లిమిట్స్ ప్రాంతం, ఈ ప్రాంతంలో అహోరాత్రులు కూడా తమ కుటుంబాలను విడిచిపెట్టి స్వార్థరహితంగా తమకు ఈ వ్యాధి కబలిస్తుందనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా డ్యూటీ మైండెడ్గా పోలీస్ ఆఫీసర్స్, పోలీసు సిబ్బంది చేసేటువంటి సేవలు వాటికి కొలతబద్దలేదు, నిర్కుమానమైనవి. కాబట్టి మేము సిపిఐగా చిన్న చిరు సహాయం, పోషకాహారం వల్ల చాలా అవసరం, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఇచ్చేటువంటి 25 బత్తాకాయలతోటి, పుచ్చకాయలతోటే ఇమ్యూనిటీ పవర్ పూర్తి స్థాయిలో పెరుగుతాయని భావించడం లేదు. కానీ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎంతో కొంత దోహదపడేటువంటి పోషకాహారాన్ని ఇవ్వాలనేటువంటి దాంతో 2 టౌన్ పోలీస్ లిమిట్స్ ఉన్నటువంటి పోలీసు శాఖ వారందరికీ కూడా ఈ రోజున పుచ్చకాయలు అలాగే బత్తాకాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనాని తరిమికొట్టడానికి అందరం కలిసి పోరాటం చేద్దాం. అందరూ ఇది సమాజం అందరం కూడా సమిష్టిగా కరోనాను తరిమి కొడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కరోనా మహమ్మారి అనేది చాలా విస్తృతంగా, చాలా రోజుకి అన్ని ఏరియాలో వ్యాపిస్తూ ఉంది. పోలీసులు, వైద్య సిబ్బంది
అలాగే పారిశుద్ధ్య కార్మికులు అహోరాత్రులు కష్టపడి దీన్ని నిర్మూలించడానికి చాలా కష్టపడుతున్నారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, చాలామంది రాజకీయ నాయకులు కానీ, చాలామంది మీడియా వాళ్ళు కానీ పోలీసులు చేస్తున్న పనితీరుని మెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో మన టూటౌన్ పోలీస్ స్టేషన్లో చాలా వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మా సిబ్బంది అంతా కూడా చెక్ పోస్టులో ఉండి ప్రతి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందరినీ కూడా అహోరాత్రులు కష్టపడుతున్నారు. ప్రజలందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు లాక్డౌన్ సమయం తప్ప మిగతా సమయంలో బయటికి రావద్దు. ప్రతి అందరూ కూడాను సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి వాళ్ళకు వాళ్ళు నియంత్రణగా తీసుకొని ఇళ్లలో ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. మేము చేస్తున్న ఈ శ్రమకి ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ రోజు నంద్యాల నడిగడ్డలో ఎస్ఎండి యూనుస్ అన్న ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, కులాలకు, మతాలకు అతీతంగా 100 కుటుంబాలకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులోనే భాగంగా ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎండి యూనుస్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు, మత సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి నిరుపేద వాళ్లకు తమ వంతు సహాయం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎస్ఎండి కైఫ్ హుస్సేన్ బాషా, మాబూ ఫారూక్ సద్దాం. ఇంకా తగిన వస్తువులు పంచడమని పంచాలని మేము అనుకున్నాము. అందులో భాగంగా అందరికీ అందువైన ప్రతి ఒక్క ఇంటికి ఎవరు మా ఆఫీస్ కాడికి రావాల్సిన అవసరం లేదు. మేమే వాళ్ళకి టోకెన్ ఇచ్చాము. డైరెక్ట్గా మేమే వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ మంచి కార్యక్రమాలు నంద్యాలలో చాలా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సంఘాలు ముందుకు వచ్చి నిరుపేదలు, కులాలకు, మతాలకు నిరుపేదలు అందరికీ ఆదుకోవాలని మేము కూడా వాళ్ళకు కోరడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా రాజకీయ నాయకులు కూడా చాలామంది ముందు వస్తున్నారు. కానీ ఇంకా ముందుకు వచ్చి కూరగాయలే కాకుండా నిత్యావసర సరుకులను పంపించాలని మేము కూడా మా రాజకీయ నాయకులకి అలాగే అధికార పార్టీలకైనా కానీ అపోజిషన్ పార్టీ కానీ మేము దీనివల్ల కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి, ఎందుకంటే ఇది కరోనా అనేది ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించింది కాదు. ఆకలి అనేది అందరికీ అవుతుంది. దయచేసి అందరూ ఖచ్చితంగా తమ తమ దేవుడు ఇచ్చిన దాంట్లో కులమో తీసి నిరుపేదలు పంచడంలో తప్పు ఏం లేదు. చాలా వరకు శ్వాస మీద దానం అనేది కూడా మా హిందూ ధర్మంలో అయితేనేమి, మన ముస్లిం ధర్మంలో ఖచ్చితంగా ఉంది. ఆ తీసే డబ్బు ప్రతి ఒక్క నిరుపేదలకు, కుటుంబాలకు మా వంతు సాయంగా మేము చేస్తే అందరూ ఆకలితో ఎవరు ఉండాలని మేము భావిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, బాగుందా? లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ. లాక్డౌన్ వల్ల పనులు లేక, ఉపాధి లేక అవస్థలు పడుతున్న పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి హుస్సేన్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ఉదయం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నంద్యాలలోని సిపిఎం ఆఫీస్ ఏరియాలో ఉండే సెంట్రింగ్ ఎస్ మౌలాలి సహకారంతో సన్నబియ్యం, కూరగాయలను అయ్యల్లూరు మెట్ల వద్ద నివసిస్తున్న 60 కుటుంబాలైన బుడగ జంగాల వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ ప్రసన్న, నాయకులు ఖలీల్, ఆలీబాషా, శాంబాబు, సుధాకర్, మాబాషా, కరీముల్లా, సోకతల్లి, సత్తార్, గోవింద్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. విధంగా కూరగాయలు పంపిణీ చేయాలని చెప్పేసి ఆయన సహకారంతో ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు అనుకుంటారు ఏదో స్టోర్ చేసిన కాదు ఉద్దేశంతో ఆయన శక్తి మేర అందరికీ ఇవ్వాలనే ఉద్దేశం సన్నబియ్యం ఒక పూటైనా మంచి పెడదామనే ఉద్దేశంతో సన్నబియ్యము, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మేమెంతో అందరికీ తేలేదు, మన ఎంత శక్తి మేర మన ఎన్ని కుటుంబాలు అనుకున్నామో అన్ని కుటుంబాల వరకు తేవడం జరిగింది. మీరు దాన్ని కూడా సహకరించి మీరందరూ తీసుకోవాలి. మీరు మాకు రాలే అనుకోవద్దండి. మీరందరూ మాకు వచ్చింది ఏదో ఎందుకంటే సహకారం అందరూ ఇప్పుడు మనకు ఎంతో దాతలు అందరూ సహకరిస్తున్నారు. ఆ దాతల సహకారంతో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ బియ్యము, అదేవిధంగా కూరగాయలు పంపిణీ చేసిన మౌలాలి గారికి, అదే ఆయన కుమారుడు, ఆయన అల్లుడు గారికి మన డివైఎఫ్ తరఫున అదేవిధంగా మన కాలనీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. నరసరావుపేటలో ఈ రోజు, రేపు లాక్డౌన్ కారణంగా ఎవరు బయటికి రావద్దు. అనవసరంగా బయటికి వస్తే కఠినంగా శిక్షిస్తాం, క్వారంటైన్ కి తరలిస్తాం, కరోనా వైరస్ ని అరికడదాం, చైనాని కట్ చేద్దాం, ఎవరు బయటికి రావద్దు ఏఎస్పీ చక్రవర్తి అన్నారు. ఈ రోజు, రేపు కూడా లాక్డౌన్ ఉంది. దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. బయటకు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం వాళ్ళ మీద జరుగుతుంది. బయటకు వస్తే మాత్రం అన్నెసరీగా పర్పస్ లేకుండా వస్తే మాత్రం వాళ్ళ వెహికల్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా బయట ఊరికి అన్నెసరీగా తిరిగితే మనుషుల్ని కూడా తీసుకుని క్వారంటైన్లో పెడతాం.
కాబట్టి ఈ లాక్డౌన్ ఉన్న గట్టిగా టోటల్ లాక్డౌన్ ఈ రోజు రేపు నరసరావుపేటలో, ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. మన ప్రజలందరూ కూడా మా మాట విని అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే తర్వాత పెరగకుండా ఉంటుంది. అక్కడికి మనం ఈ వైరస్ చైన్ బ్రేక్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా వినకుండా మాత్రం తిరిగితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి చర్యలు తీసుకున్నంత వరకు కూడా తెచ్చుకోకుండా ఎవరు వాళ్ళు ప్రజలు వాళ్ళ ఇంట్లో ఉంటే అందరూ కూడా బాగుంటుంది, నరసరావుపేట కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. లాక్డౌన్ వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విజయవాడ ఏసీ టెక్నీషియన్స్ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలి. భావోద్వేగానికి గురైన విజయవాడ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ జమీల్ ఖాదరీ విన్నపం. నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రీ, విజయవాడ ఏసీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా మరియు విజయవాడ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా ఏసీ టెక్నీషియన్ వృత్తి నందు సంవత్సరం పొడుగున పనులు ఉండవు. కేవలం ఎండాకాలం 3 నెలలు మాత్రమే మాకు పనులు ఉంటాయి. రైతులకు మాకు బాగా ఆవిర్భావ సంబంధం ఉంటుంది. రైతులు వర్షం గురించి ఆకాశం వైపు చూస్తే మేము ఎండల కోసం ఆకాశం వైపు చూస్తుంటాము. అయితే ప్రస్తుతం ఈ లాక్డౌన్ వలన మేము తీవ్రంగా ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ప్రస్తుతం మా భవిష్యత్తు అంధకారంలో ఉంది. సీజన్ పొడుగున కేవలం మేము సంవత్సరం పొడుగున కేవలం పనుల కోసమే, సీజన్ పనుల కోసమే వేచి చూస్తాము. అయితే ఈ 3 నెలల్లో పనులు చేసుకొని సంవత్సరం పొడుగున ఆ డబ్బులతో మా ఖర్చులను చూసుకుంటాము. ప్రస్తుతం మేము ఈ లాక్డౌన్ వలన బాగా దెబ్బతిన్నాము. అన్సీజన్లో ఏదో నామమాత్రంగా పనులు ఉంటాయి. ఎంత అన్సీజన్ మేము కాపాడుకున్నా సరే మళ్ళీ మాకు నవంబరు, డిసెంబరు, జనవరి వచ్చేసరికి ఇంకా తీవ్రంగా ఉంటుంది అన్సీజను. ఆ టైంలో అప్పులు కూడా చేసే పరిస్థితి. అయితే ప్రతి సీజన్ నందు పాత అప్పులు తీర్చుకోవడమే కాకుండా మళ్ళీ అన్సీజన్కి కావాల్సిన రొక్కమును కూడా మేము కూడగట్టుకునే ప్రయత్నంలో ఉంటాము. కాకపోతే ఈ ప్రస్తుతం బాగా దెబ్బతిన్నాము. దీనికి మా ప్రభుత్వము, సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగిన సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇవి నాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి టీవీ 36.